నమస్తే అండి. నేను మీ దిలీప్‌ని. ఈరోజు మనం వృశ్చిక రాశి వారి కోసం ఒక మంచి వీడియో చేసుకుందాం. అలాగే ఈ వృశ్చిక రాశి కిందకొచ్చేటి నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే ఇటు విశాఖ నక్షత్రం 4వ పాదం, అలాగే అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. ఈరోజు మనం ఎక్కువ అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, ఈ 2026 జనవరి 10వ తారీఖు నుంచి కూడా ఈ నక్షత్రాల ప్రకారం అంటే ఇటు అనురాధ నక్షత్రంలో జన్మించిన వారికి, ఇటు జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారికి, అలాగే విశాఖ నక్షత్రంలో జన్మించిన వారికి ఈ జనవరి 10వ తారీఖు నుంచి అలాగే ఏప్రిల్ 10వ తారీఖు వరకు కూడా అంటే మనం అంటుంటాం చాలా సార్లు నా జీవితంలో గురువుగారు ఇది బ్యాడ్ టైమ్ అండి. కొంచెం యావరేజ్‌గా ఉందండి. ఇది చాలా గుడ్ టైమ్ అండి. చాలా బావుందండి అనుకుంటా. కానీ సుమారుగా 4 సంవత్సరాల తర్వాత అంటే మనం ఆల్‌మోస్ట్ 2021 తర్వాత 22, 23, 24, 25 వెళ్ళిపోయి 26 జనవరి 10వ తారీఖు నుంచి కూడా మంచి టైం అంటే ఒక గుడ్ టైం అనే దానికన్నా గోల్డెన్ టైం అనేది చెప్పుకోవచ్చు. మన వృశ్చిక రాశి వారికి, అలాగే మన ఆయా నక్షత్రాల్లో జన్మించిన వారందరి కోసం కూడా ఇవి ఈరోజు వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాం. అలాగే ఈ జనవరి నెలలోని మనం కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి ఉంటది. అలాగే మనం కొంత మోసపోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఎక్కువగా వృశ్చిక రాశి వారు ఎక్కువగా తన జీవితంలోనే నా అనుకునే వారి చేతిలోని ఎక్కువగా మోసపోతా ఉంటుంటారు. అలాగే శత్రువులు ఎక్కడా ఉండరు. మన చుట్టుపక్కలనే ఉంటారు. వారు మనతోనే చాలా సఖ్యతగా ఉండి, మన జీవితంతో ఆటలాడుకునేవారే వృశ్చిక రాశి వారితో ఎక్కువగా ఉంటారు అనేది మనందరికీ తెలిసిందే. ఎందుకంటే పాపం వృశ్చిక రాశి వారి జీవితం అంతా కూడానండి కొన్ని కొన్ని సార్లు చాలా హ్యాపీగా ఉన్నప్పటికీ కూడా అంటే ఒక 50% కొంచెం హ్యాపీగా ఉన్నప్పటికీ కూడా ఒక 30% అనేది వీళ్ళ లైఫ్‌లోని ఎక్కువగా మోసమే జరుగుతుంటదండి. అలాగని వీళ్ళు అమాయకులా అంటే అమాయకులు కాదు. అలాగని ఈళ్ళు బాగా తెలివైన వాళ్ళా అంటే అలాగని కాదు. ఈ రోజుల్లో బాగా తెలివైన వారైనా ఉండాలి, లేదా పూర్తిగా అమాయకులుగానే ఉండాలి. ఎటు కాకుండా ఇటు మధ్య తరగతిగా ఉంటూ, ఇటు మధ్య తరగతిగా ఆలోచిస్తూ, కుటుంబ బాంధవ్యాల కోసం, అలాగే కుటుంబాల కోసం ఆలోచిస్తూ బ్రతికిన వారికి ఈ రోజుల్లో అనేక రకమైనటువంటి ఇబ్బందులనేవి ఎదురవుతున్నాయి. నా అనుకునే వారి కోసం నా జీవితాన్ని కూడా త్యాగం చేసుకొని, నా కుటుంబం అంతా వృద్ధిలోకి రావాలి. అన్నదమ్ములు, సిస్టర్స్, చుట్టాలు, బంధువులు, స్నేహితులు ఇలా సెల్ఫిష్ లేకుండా అందరి కోసం ఆలోచించే వారికి ఈ రోజుల్లో చాలా ఎక్కువ కష్టాలొస్తున్నాయి. ఎందుకంటే ఒకానొక టైంలోని పాయింట్ ఔట్ చేసి మాట్లాడతారండి. అంటే నీ వల్ల మాకు ఏ ఉపయోగం? నువ్వు మాకు ఏం చేశావు? ఇలాంటి విషయాలు అంటే ఎన్నాళ్ళు చేసినటువంటి కష్టం గాని, ఎన్నాళ్ళు చేసినటువంటి సేవ గాని, ఎన్నాళ్ళు చేసినటువంటి సహాయం గాని ఏది కూడా ఎవరికీ గుర్తులేదా? అంటే నాకు నేనుగా నా సెల్ఫిష్‌గా నేను ఆలోచించుకొనుంటే ఈరోజు నేను ఒక స్టేజ్‌లో ఉండేవాడిని కదా! ఈరోజు నేను అందరి కోసం ఆలోచించుకొని అందరూ కూడా నువ్వు ఏమి చెయ్యలేదు మాకనేటువంటి ఒక నింద కూడా మన మీద వేయరు. ఇది సర్వసాధారణంగా వృశ్చిక రాశిలోని వారి కోసం వారు బ్రతికినా సరేనండి, నరఘోషే ఉంటుంది. అలాగే ఇతరుల కోసం మనం బ్రతికినా నరఘోషే ఉంటుంది. అంటే ఎటు చూసినా సరే వీళ్ళ మీద దిష్టి, నరఘోష అనేది విపరీతంగా ఉంటుంది. ఈ వృశ్చిక రాశి వాళ్ళ మీద. నాకు ఎవ్వరు వద్దు. నా బ్రతుకేదో నేను బ్రతుకుతా. నా భార్య, నా పిల్లలు, నా కుటుంబం అనుకుంటే, ఈడు బాగా సెల్ఫిష్ అయిపోయాడురా, బాగా పిసినారైపోయాడురా, ఎవరిని పట్టించుకోవడం మానేసాడు. ఈడికి బంధువులు అక్కర్లేదు, స్నేహితులు అక్కర్లేదు, చుట్టాలు అక్కర్లేదు అనే రకమైనటువంటి గోస. అంటే ఒక రకమైనటువంటి ఘోష అనమాట మన మీద. సరే మనం అందరిని పట్టించుకుందాము, అందరూ నా వాళ్ళు అనుకుందాము అనుకుంటే ప్రతి ఒక్కరు ఏదో ఒక రూపేణ మనకి వెన్నుపోటు పొడవడం. ఇవన్నీ పక్కన పెడితేనండి మన జీవితంలోని కొన్ని కొన్ని సార్లు ప్రేమ విషయంలో కూడా మోసం జరిగే అవకాశం వృశ్చిక రాశి వారిలో చాలా ఎక్కువగా ఉంటుంది. చూడండి చాలామంది అంటారు నవ్వుతూ నటించే వాళ్ళకన్నా ఏదైనా ఫార్వర్డ్‌గా మొఖం మీద చెప్పడమే మంచిది అంటారు. అది నిజంగా వృశ్చిక రాశి వారిలోనే మనకి చాలా ఫార్వర్డ్‌గా కనిపిస్తారు. ఏదైనా ఉంటే మొఖం మీద చెప్తారు. ఏదైనా సరే ఏదైనా మంచైనా, చెడైనా ఏదైనా అంటారు. కానీ ఈ రోజుల్లో నవ్వుతూ నటించే వాళ్ళ జీవితాలే బాగున్నాయేమో! నేనే తప్పేమో అని మనకు ఆశ్చర్యం వేస్తుంటదండి ఒక్కొక్కసారి.
ఎందుకంటే మనం చూస్తుంటాం. ఈ రోజుల్లో ఏదైనా సరే ఇది తప్పు చేస్తున్నావు అంటే మనల్నే తిరిగి ఏదో ఒక రకంగా అంటారు. అదే నవ్వుతూ, నటిస్తూ మనం వాళ్ళలాగే మాట్లాడితే ఈరోజు మనం అంత మంచి వాళ్ళు లేరని అంటారు. అందుకే వృశ్చిక రాశి వారు అలా బ్రతకడం అనేది చాలా కష్టమండి. వీళ్ళెప్పుడూ కూడా అబద్ధాలు ఆడడం అంటే ఇష్టం ఉండదు. అలాగే ఏదైనా సరే నిజాయితీగానే మాట్లాడాలి వీళ్ళతోటి. ఏదైనా సరే అది మంచైనా, చెడైనా ఏదైనా సరే నికార్సుగా ఉండాలి. అలాగే స్నేహితులు కూడానండి చాలా తక్కువ మంది ఉంటారండి వృశ్చిక రాశి వారికి. చాలా తక్కువ మంది ఉంటారు. వారితోటే వీళ్ళు కష్ట సుఖాలు గానీ, ఏదైనా సరే చెప్పుకోవడం గానీ ఇవన్నీ ఉంటాయి. అలాగే కొన్ని కొన్ని సార్లు నానుకునే వారి నుంచి కూడా మోసం జరిగే అవకాశాలు కూడా వీరికి చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే నేను జనవరి నెలలో కూడా మీకు చాలా విషయాల్లో మోసాలు జరిగే అవకాశాలు ఉంది గాబట్టి, మీకు సిక్స్ సెన్స్ అనేది చాలా ఎక్కువ గాబట్టి, మీకు చాలా జాగ్రత్తగా ఉండండి డబ్బుల విషయంలో. అలాగే ఏదైనా సరే మన మధ్యవర్తిగా ఉండి సంతకాలు పెట్టే విషయంలో గాని, ఆర్థిక పరమైనటువంటి కుటుంబ విషయాల్లోని అంటే ఆస్తుల విషయంలో గాని, ఆస్తుల పంపకాల విషయాల్లో గాని, మాట ఇచ్చే విషయంలో గాని, మాట తీసుకునే విషయంలో గాని, ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే 2026 నుంచి కూడా అవకాశం ఉన్నంత వరకు కూడా దుబారా ఖర్చులనేవి పెట్టకండి. వృశ్చిక రాశి వారికి మరీ మరీ చెప్తున్నాను. ఏ మాత్రం అవకాశం ఉన్నా డబ్బుని మీరు సేవ్ చేసుకోవడానికే ప్రయత్నించండి. అనవసరమైనటువంటి ఖర్చులన్నీ కూడా ఈ సంవత్సరం అంతకాలం కూడా అనవసరమైన ఖర్చులన్నీ కూడా తీసి పారేయండి. మీకు ఏదైతే అవసరమో అదే ఖర్చు పెట్టుకోండి. ఎంతైతే అవసరమో అంతే ఖర్చు పెట్టుకోండి. మిగతాది మీరు ఎంత సేవ్ చేసుకుంటే మీకు అంత లాభం నేను మరీ మరీ చెప్తున్నాను. ఎందుకంటే మనకి కొన్ని సార్లు ఏదో ఒక రూపాయన చాలా లాట్ ఆఫ్ అమౌంట్ అవసరం పడతది వృశ్చిక రాశి వారికి. అది ఆరోగ్యపరంగా అవ్వనివ్వచ్చు, ఏదైనా సరే సైట్ కొనడానికి గానీ, లేదంటే ఏదైనా సరే ఒక మంచి కావచ్చు, చెడు కావచ్చు. అది ఏదైనప్పటికీ కూడా డబ్బనేది మాత్రం మన చేతిలో నికరం క్యాష్ అనేది చాలా లిక్విడ్ క్యాష్ అనేది ఉండడం చాలా ముఖ్యం గాబట్టి, మీరు కొంచెం అందుకే చెప్తున్నాను వృశ్చిక రాశి వారందరికీ కూడా కొంచెం దుబారా ఖర్చులు తగ్గించండి అని. అలాగే మీకు ఒకటి చెప్పాను గోల్డెన్ టైమ్ అని. అదే మనకి ఈ జనవరి 10 నుంచి ఏప్రిల్ 10 వరకు కూడా మరీ ముఖ్యంగా మన జీవితంలో జరిగేటువంటి అనేక రకమైనటువంటి విషయాలు. మన జీవితంలో ఏదైతే మనం సక్సెస్ అనుకుంటున్నామో, నా జీవితంలో ఇది నాకు జరగట్లేదు. నాకు చాలా ఇబ్బందిగా ఉంది. నేను అనుకునేటువంటి పనులేవి కూడా నాకు కదలటం లేదు. ఈ 4 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాను అనుకునేటువంటి వారందరికీ కూడా ఒక గోల్డెన్ టైమ్ స్టార్ట్ అవ్వబోతుంది. మీరు అనుకునేటువంటి ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది. అలాగే స్త్రీల యొక్క ఆరోగ్యం బావుంటుంది. వాళ్ళ మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. అలాగే భర్తకి ఆరోగ్యంతో పాటుగా, ఇంట్లో పెద్దవాళ్ళకి ఆరోగ్యంతో పాటుగా మన పంచప్రాణాలైనటువంటి మన పిల్లల భవిష్యత్తు కూడా చాలా చక్కగా ఉంటుంది. వీటిలన్నిటితో పాటుగా చూడండి మనకి వ్యాపారం, ఆర్థిక వృద్ధి, రుణ బాధలన్నీ తొలగిపోవడం, మనకు రావాల్సినటువంటి డబ్బు మన చేతికి అందడం, మనం ఇవ్వాల్సినటువంటి రుణాలన్నీ కూడా తీర్చుకోవడం. వీటితో పాటుగా ఇంకో 2026లో ఇంకొక అదృష్టమైనటువంటి విషయం ఏంటంటే, ఒక చిన్న ఇల్లు కొనుక్కోవడం గానీ, స్థలం కొనుక్కోవడం గానీ, ఒక ఫ్లాట్ కొనుక్కోవడం గానీ, స్థలం ఉంటే ఆ స్థలంలో ఇల్లు కట్టుకోవడం గానీ, ఇలా మన జీవితంలో అనుకున్నటువంటి చాలా చాలా విషయాలు, లక్ష్యాలు అన్నీ కూడా సాధించుకోగలుగుతాము ఈ జనవరి నెలలోనే. కూడా ఏప్రిల్ నెలలో మనకొక గోల్డెన్ టైమ్ అండి. అలాగే పిల్లలు కూడానా ఏదైనా సరే కొంచెం 10థ్ క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. లేదు ఇంటర్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. అలాగే ఐఐటీలకి, ఎన్ఐటీలకి లేదంటే ఎంసెట్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. వాళ్ళందరికీ కూడా చాలా గోల్డెన్ టైమ్ అనే చెప్పుకోవచ్చు. ఒక మంచి ఉద్యోగం వచ్చే అవకాశాలుంటాయి పిల్లలకి. ఆరోగ్యం బావుంటుంది. మంచి మ్యారేజ్ సంబంధాలొచ్చే అవకాశం ఉంది. ఇలాగ కుటుంబం అంతా కూడా ఎంతో సంతోషంగా ఉండవలసినటువంటి ఒక గోల్డెన్ టైమ్ అనేది మనకి జనవరి నెల నుంచి ఏప్రిల్ నెల వరకు అనేక రకమైనటువంటి జీవితంలోని మనం అసలు కల్లో కూడా ఊహించం ఇంత మంచి జరుగుతుందా అని. ప్రతి విషయంలో కూడా మనకి మంచే జరుగుతుందండి. ఇంకా మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం. ఇంకెవరైనా సరే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే దయచేసి నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం. ఉంటాను. మీ దిలీప్. జై శ్రీరామ్.